అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేషన్ కార్డ్ ఉన్న వారికి అత్యవసర ప్రకటన అండి. మరి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రేషన్ కార్డు ఉంటూ రేషన్ బియ్యం తీసుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక ప్రకటన జారీ చేశాయండి. సో ఇక తప్పనిసరిగా రేషన్ తీసుకునే వారికి రూల్స్ అయితే వర్తింపజేస్తూ ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ప్రకటనలు అయితే చేశారు. ఇక రేషన్ ఇవ్వట్లేదా అంటే చాలామంది రేషన్ బండి దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకున్న వెంటనే బియ్యం తక్కువ ధరకు విక్రయించేస్తున్నారు అని చెప్పి కేంద్రానికి ఆదేశాలు అయితే వెళ్ళాయండి. అంటే రేషన్ బండి వద్ద రేషన్ తీసుకుని వెంటనే ఆ విధంగా అమ్మేస్తున్నారని అయితే వార్తలు వెళ్ళాయి. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు రేషన్ ఇవ్వాలి అనే ప్రశ్నకు అధికారులతో అయితే చర్చించారు. సో మొత్తం మీద రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేశారు. రేషన్ కార్డుకు సంబంధించిన ప్రకటన అండి. సో ప్రతి నెల బియ్యం తీసుకుంటూ రేషన్ కార్డు ఉండి చాలా మంది కూడా తప్పనిసరిగా ఈ విషయాలను అయితే తెలుసుకోవాలి. సో ఇక విషయం ఏంటంటే నారా చంద్రబాబు గారు ఇటీవల అధికారులతో మాట్లాడారండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే గతంలో రేషన్ బండ్లు ఇంటి వద్దకు వచ్చి ఇచ్చారు. కానీ ఇప్పటికే చాలామంది ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బండ్లు ఇంటి వద్దకు రావట్లేదు. అందరూ రేషన్ షాప్‌కి వెళ్లి తీసుకుంటున్నారు. సో రేషన్ షాప్ వద్ద అయినా రేషన్ ఇచ్చినప్పుడు తీసుకున్న వెంటనే రూ. 15 లేదా రూ. 16 చొప్పున వెంటనే వారు భారీ మొత్తంలో సొమ్ము అమ్మేస్తున్నారని చెప్పేసి, సో రేషన్ డీలర్లకే అమ్మేస్తున్నారు. సో రేషన్ డీలర్లు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ వార్త వెళ్ళిందనమాట. సో దీని కారణంగా బియ్యం బదులుగా వాటి ప్లేస్‌లో భారత్ రైస్‌ను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో వచ్చే అక్టోబర్ నెల నుంచి రూ. 25కి నాణ్యమైన భారత్ రైస్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తరలిస్తూ ప్రతి పేదవారు తినేటటువంటి మంచి బియ్యాన్ని అయితే అందించబోతున్నారండి. సో ఇప్పుడు ఇచ్చే రైస్ ఏదైతే ఉచిత బియ్యం అయితే ఉన్నాయో, సో వాటి ప్లేస్‌లో రూ. 25తోనే భారత్ రైస్ అనేవి మంచి నాణ్యతతో కలిగిన రైస్ అండి. కేజీ రూ. 25 అయితే ఈ విధంగా తీసుకొని ఇవ్వడం జరుగుతుందనమాట. సో దీన్ని నాణ్యమైన బియ్యం కాబట్టి దీన్ని అమ్మడానికి అయితే వీలు ఉండదు. సో కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు తినే విధంగానే ఉంటుంది. సో దానిలాగా వేస్ట్ అవ్వకుండా ఉపయోగపడుతుందనైతే ఈ నిర్ణయం చేశారండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.